మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుని బిడ్డ, నీవు ఆ వెలుగు చేత నింపబడ్డావా? ఆ వెలుగుని నీవు కనుగొన్నావా? లేదంటే ఇంకా అందరిలాగా చీకటిలోనే ప్రయాణిస్తున్నావా? నిజంగా నీవు గనక వెలిగించబడింటే చాలా అంటే చాలా సంతోషం. కానీ ఆ చీకటిలోనే ఉండి నలిగిపోతూ, ఎప్పుడు భయపడుతూ, చనిపోతే ఎక్కడికి వెళ్తాము అని తెలిసి కూడా ఆ చీకటిలో ఉండి నరకయాతన పడుతున్న నీవు ఈ మాటనైనా అంగీకరించి ఇప్పటికైనా పశ్చాత్తాపపడి ఈ వెలుగు నిన్ను తగలాలి అంటే, ఈ వెలుగు నిన్ను వెలిగించాలి అంటే నీ మోకాళ్ళు నేలకు మోపి ఆ చీకటిలో ఉంటున్న హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి, నేను పాపిని ప్రభువా అని నీ నోటితో ఒప్పుకోవడం మొదలు పెట్టిన వెంటనే ఆ వెలుగు నీ దగ్గరికి వస్తుంది. వచ్చి ప్రతి పాపమును ఒప్పింపచేస్తుంది, నిన్ను కూడా వెలిగిస్తుంది. అప్పటి నుండి నీ జీవితం దేవుని చేతిలో ఉంటుంది. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత ఉన్నత స్థితిలో నీవు ఉంటావో ఆలోచించుకో. లేదంటే ఇదే చీకటిలో కొనసాగుతూ అందరికీ దూరంగా, అందరికీ అయిష్టంగా, అసహ్యంగా మారుతావో నీ చేతుల్లోనే ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఇప్పటికైనా దేవుడు పిలుస్తున్నప్పుడు పలికి ఆ మాటకు లోబడి వెలిగించబడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. దేవుడి నీ హృదయంలో ఈ మాటలను జీవపు ఊటగా లేవనెత్తునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, సర్వశక్తివంతుడమైన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ కుమారుడు, నీ కుమార్తె పశ్చాత్తాపపడుతూ మోకరించి నీ దగ్గర మంచి హృదయాన్ని నీ చేతుల్లో పెట్టి, నా తండ్రి, ఎవరైతే నిలుస్తున్నారో ఆ నిలిచిన నీ బిడ్డను నీవు ముట్టి ఆ హృదయాన్ని బాగు చేయమని, నీ వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.